కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎంపికైన టీడీపీ పార్టీ మండల కమిటీలు, క్లస్టర్ కమిటీలు, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ పార్టీకి తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు యార్లగడ్డ. వైసీపీ నేతలతో లాలూచి పెట్టుకోవడం లేదని, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనేక ప్రలోభాలకి గురి చేశారన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేసి టీడీపీలో చేరి అత్యధిక మెజారిటీతో గెలిచి చూపించానన్నారు. తనని గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. కొంతమంది వైసీపీ నేతలు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నూతనంగా నామినేట్ పదవుల బాధ్యతలు స్వీకరించిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు నారాయణ. వల్లభనేని వంశీకి 2 సార్లు పార్టీ నుంచి టికెట్ ఇస్తే వైసీపీకి వెళ్లి మనల్ని మోసం చేశారని, యార్లగడ్డ వెంకట్రావును గెలిపించి వంశీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ నుంచి నియోజకవర్గ స్థాయిలో అన్ని పదవులు, మండల కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, అన్ని కమిటీలు ప్రమాణ స్వీకారోత్సవం 306 మంది బూత్ ఏజెంట్ల ద్వారా ప్రమాణ స్వీకారం. గతంలో నేను వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడు 270 ఓట్లతో ఓడిపోతే, మొన్న ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎప్పుడు లేనంత భారీ ఆధిక్యం నుంచి 37,628 ఓట్ల మెజారిటీతో నన్ను నా చిన్ననాటి కోరిక శాసనసభ్యుల వాళ్ళని పూర్తి తెచ్చి గన్నవరం ప్రజలకి చాకరీ చేస్తానని చెప్పా. గతంలో పనిచేసిన శాసనసభ్యుల్లాగా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వచ్చి కాన్స్టిట్యూన్సీలో 10 రోజులు తిరిగి వెళ్ళే ఎమ్మెల్యేలు కాదని ప్రజలకి తేటతలమైంది. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ 17 మాసాల కాలంలో లోకేష్ బాబుతో 10 రోజులు అమెరికా వెళ్ళాక హైదరాబాద్ ఏదైనా పెళ్లికి 10 రోజులు, ఎవరి రోజు తప్ప మిగతా అన్ని రోజులు నియోజకవర్గానికి అందుబాటులో ఉండి సర్వీస్ చేసే పరిస్థితి. ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా, పరిశ్రమలు తీసుకొస్తున్నా లక్ష్యంగా పనిచేస్తున్నా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పే అది చేసి తీరుతా. ఆ దిశగా పనిచేస్తున్నా. ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు నా భవిష్యత్తు నిర్దేశించే నాయకులు. వాళ్ళతోనే 2029 ఎన్నికలకు వెళ్తాం. 29లో నా భవిష్యత్తు కోసం, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం